వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను హిమ. హైదరాబాద్లో ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే సిటీలోని ఏ ఏరియాల్లో ఇళ్లకు ఫుల్ డిమాండ్ ఉందో చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలి. ఎందుకంటే కొనే ఇంటి దగ్గర భవిష్యత్తులో పెరిగేలా ప్లాన్ ఉండాలి. గత ఏడాదిలో చూస్తే హైదరాబాద్లోని వాయవ్య భాగంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ మంచి దూకుడు మీద ఉంది. అత్యధిక యూనిట్ అమ్మకాలను అక్కడ నమోదు చేసింది. సిఆర్ఈ మాట్రిక్స్ సహకారంతో కేడ్రాయ్ హైదరాబాద్ వెల్లడించిన డేటా ప్రకారం నగరంలో 65,177 గృహ యూనిట్ల అమ్మకాలు జరిగాయని, వీటి మొత్తం విలువ 1.13 లక్షల కోట్లు. సేరింగంపల్లి, తెల్లాపూర్, నార్సంగి, మాదాపూర్, మియాపూర్, మణికొండ, పటాన్చెరు, గండి మైసమ్మ మండలాల్లో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. వాయవ్య హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో స్థిరంగా అభివృద్ధి జరుగుతుంది. 2025 జనవరి నెలలో 5,444 స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో జరిగిన 5,454 లావాదేవీలతో సమానంగా ఉన్నాయి. ఈ గణాంకాలు మార్కెట్లో స్థిరంగా డిమాండ్లు ఉన్నట్లుగా చాటుతున్నాయి. ప్రత్యేకంగా 2,000 చదరపు అడుగుల కంటే పెద్ద ఇళ్లలో 14% రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆర్థికంగా బలమైన వర్గాల నుండి వచ్చిన డిమాండే ఈ అభివృద్ధికి దారితీస్తోంది. పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో అత్యధిక విలువ గల ఫ్లాట్ రిజిస్ట్రేషన్లు కనిపించాయి. వివిధ ధర శ్రేణులలో కూడా వృద్ధి దృష్టికోణంగా గమనించవచ్చు. ఇక 50 లక్షల లోపు రిజిస్ట్రేషన్లు 3,282 ఉన్నాయి. ఇక గత ఏడాదితో పోలిస్తే 3% తగ్గినప్పటికీ 50 లక్షల నుంచి ₹1,00,00,000 విలువ గల ఇళ్లలో 3% వృద్ధి నమోదైంది. ఇక 1,00,00,000 రూపాయల కంటే ఎక్కువ విలువ గల ఇళ్లలో 12% పెరుగుదల కనిపించింది. జిల్లాల వారీగా మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు 45% జరిగాయి. రేంజ్ వారీగా ధరలు కూడా పెరిగాయి. మనం మొత్తం గమనించినట్లయితే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్లోనే విస్తరణ, అభివృద్ధి స్థిరంగా కొనసాగుతుంది. ఇక నగర రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో కేంద్రీకృతమైన సంగతి తెలిసిందే. అత్యధిక రిజిస్ట్రేషన్లో మేడ్చల్ జిల్లా వాటా 45%గా ఉంది. ఇక్కడ సగటు అడుగు ధర 3,494 రికార్డ్ అయింది. రంగారెడ్డి జిల్లాలో 41% రిజిస్ట్రేషన్ జరిగాయి. సగటు చదరపు అడుగు ధర 4,713గా నమోదైంది. హైదరాబాద్ జిల్లా వాటా 14% మాత్రమే. ధరల పరంగా చూస్తే పుప్పాలగూడలో 3,000 చదరపు అడుగులు ఫ్లాట్స్ లో ఏకంగా 9.28 కోట్లు పలికింది. ఆ తర్వాత రాయదుర్గంలో 6.15 కోట్లు, షేక్పేటలో 5.76 కోట్లు, కోకాపేటలో 5.65 కోట్లు, జూబ్లీ హిల్స్ లో 5.52 కోట్ల ధర పలికాయి.